ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ఇంకా పాండవుల సైన్యంలోని యోధులను చెప్పుకుంటూ ఇలా అంటున్నాడు. దృష్టకేతు, చేకితాన, వీరుడైన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, మహావీరుడైన శైబ్యుడు కూడా ఉన్నారు. అంటే పాండవుల వైపు అనేక శక్తివంతమైన రాజులు నిలబడ్డారు. దుర్యోధనుడు ఇప్పటికీ పాండవుల బలం లెక్కపెడుతూనే ఉన్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు మరిన్ని రాజులను ప్రస్తావిస్తున్నాడు. దృష్టకేతు, చేకితాన, కాశీరాజు వీరు సాధారణ యోధులు కాదు, ప్రతి ఒక్కరూ మహారథులు. ఇది ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. పాండవులు ఒంటరిగా లేరు. ధర్మం వెనుక ఎప్పుడూ శక్తివంతమైన మద్దతు ఉంటుంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనము ధర్మంగా ఉంటే మంచి మనుషులు మనతో ఉంటారు. అధర్మం ఒంటరిగా ఉంటుంది. ధర్మం ఎప్పుడూ మద్దతు పొందుతుంది. ధర్మానికి తోడు నిలబడిన వారు ఎప్పుడూ గౌరవం పొందుతారు. జై శ్రీకృష్ణ.